హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే అమ్మ దగ్గరకు వచ్చాను ఇప్పుడే. ఊళ్ళోనే ఉండి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అందరూ అనుకుంటారు. కానీ నేనైతే అసలు చాలా తక్కువ అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం. ఏదన్నా వచ్చినా కూడా వెంటనే ఒక అరగంట గంట ఉండి వెళ్ళిపోతాను. అది ఏదైనా పని ఉంటేనే వస్తాను, లేకపోతే అంత తొందరగా రాను. ఎప్పుడన్నా నన్ను చూడాలి అనిపిస్తే అమ్మే వస్తుంది. ఆ విషయం మన వీడియోస్ చూసే వాళ్ళకి కూడా తెలుసు. అయితే ఎప్పుడు వచ్చినా కూడా ఉండమ్మా, రేపు పొద్దున వెళ్దూలే అంటదమ్మ. నేనైతే ఎప్పుడు ఉండను. ఈరోజైతే నేను ఉండాలని ఫిక్స్ అయ్యి వచ్చా. మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే నేను వచ్చానని తెలుసు కానీ ఉండటానికి వచ్చానని తెలియదు. కింద అంజలి వాళ్ళు అల్లం పచ్చడి రుబ్బుకుంటుంటే అక్కడ ఉందన్నమాట. నేనైతే ఇట్లా పైకి వచ్చేసాను. ఇంకా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా క్యాప్చర్ చేస్తా. అలాగే కొన్ని క్వశ్చన్స్ నేను అడగాలనుకుంటున్నా. ఇప్పటి వరకు మా అమ్మని ఎవ్వరూ అడగని క్వశ్చన్స్, అలాగే నాకు మాత్రమే తెలుసు వాటి ఆన్సర్స్. అయినా కూడా ఒకసారి అడుగుతాను, ఎలా రియాక్ట్ అయింది, ఏం చెప్పిద్దో కూడా చూద్దాం. అయితే ఈరోజు మా అమ్మ పొద్దున ఏం కర్రీ చేసుకుందో కూడా చూపిస్తా. బెండకాయ పులుసు చేసుకుందనమాట. పెరుగు. ఇంకా నేను నిన్న అల్లం పచ్చడి రుబ్బాను కదా, అల్లం పచ్చడి కూడా తీసుకొచ్చాను. ఇంకా మా అమ్మ వచ్చినాక మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే నా కోసం ఏం స్పెషల్ చేసిందో చూద్దాం. ఓకేనా అండి? ఇంకా ఈ పూట అయితే అమ్మతో గడపాలనుకుంటున్నాను. ఇప్పుడు రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. చాలా రోజుల నుంచి నేను అమ్మతో మాట్లాడేటప్పుడు 2-3 సార్లు తను అంటుంటే నేను గమనించాను అనమాట. ఒక్కదాన్నే ఉంటున్నాను, దిగులుగా ఉంటుంది, మళ్ళనేమో బాధగా అనిపిస్తుంది, ఒక్కదాన్నే అయిపోయానని పద్దాకలు అంటుంది. ఇంకా అందుకోసం ఇంక ఈ పూట అయితే అమ్మతో ఉండాలనుకుంటున్నా. అంటే మనం పెళ్ళయ్యి ఒక ఇంటికి వెళ్ళి మన పిల్లలు, భర్త, మన సంసారం మనది అయిన తర్వాత ప్రతిరోజు అమ్మ వాళ్ళతో ఉండాలని ఉన్నా కూడా ఉండటానికి కుదరదు కదా. కనీసం ఇట్లా అప్పుడప్పుడన్నా వచ్చి తనతో ఒక పూట ఉండాలి అని నేను డిసైడ్ అయ్యాను. అయితే అమ్మని అక్కడికే తీసుకెళ్ళొచ్చు. నేను చాలాసార్లు చెప్పాను కూడా, నువ్వు ఒక్కదానివే అక్కడ ఉండటం ఎందుకు, వచ్చి ఇక్కడ ఉండు అని. అయితే ఇప్పటి నుంచే ఎందుకు, నేను ఓపికగానే ఉన్నాను కదా అని చెప్పి తను రావట్లేదు. కింద అన్నయ్య వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉండమని చెప్తున్నారు. అయినా కూడా ఎవరు చెప్పినా వినదనమాట. అదేమంటే ఉండే రోజులు చాలా ఉన్నాయిలే అంటుంది. ఇంక ఈరోజు అయితే అమ్మ దగ్గర ఉండాలనుకుంటున్నా. ఓకేనా? ఇంకా అమ్మ వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఇప్పుడే అమ్మ వచ్చింది కింద నుంచి. అయితే నేను ఉంటానని చెప్పలేదు కానీ అన్నం తిని వెళ్తానని చెప్పాను. అయితే నా కోసం నాకు ఇష్టమైన కర్రీ అయితే చేస్తుంది. ఏం కర్రీ చేస్తుంది ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను. వచ్చేసేయండి. ఏం చేస్తున్నామా? పచ్చిపులుసు చేస్తాను. పచ్చిపులుసు ఎందుకు? పచ్చిపులుసు ఏంటి చేయాలనిపించింది మీకు? నీకు ఇష్టంగా అందుకనే నూనె అదేం వేయవసరం లేదా? నూనె చెట్ల మీదకి ఇది కారం నుప్పుల్లో కాల్చుకునేవాళ్ళం అంత ముందు. ఎప్పుడు పొయ్యిలు లేవు కాబట్టి ఇక బాండీలో గుట్టి మిరగాయలు అట్లా కాల్చడం. అంతకుముందేమో నుప్పులు పొయ్యిలో నుంచి బయటికి లాగి ఏగిపోయింది ఎంత తెలిసింది వేగిందా అదే తర్వాత అంటే ఇట్లా పట్టుకుంటే కూడా చూశాను. అసలు అయినా ఎరగట్లేదుగా. 7 ఆరద్దు బండి 7 లాగి కాయ మెరవై ఆరినాక అప్పుడు ఆ పొయ్యిలో నుప్పులు వేగినాక ఇట్ట నలిపేవాళ్ళం. అప్పుడు పొయ్యిలు రాజేసేవాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు పొయ్యిలో లేవుగా. ఇక బండి 7కి అవి బిరుసెత్తి మెరగా 7 ఆరాలి. 7 ఆరితే అది గట్టిగా అయిపోయింది. నలిగితే నలిగింది, లేకపోతే చేత్తో బండతో రొట్టాను బండితో పడ. సరే బయట కూర్చుందా, చెమటలు పోతుంది. తీసుకురా. ఇందాక అమ్మని కొన్ని క్వశ్చన్లు అడుగుతా అన్నాను కదా, ఇప్పుడు అడుగుతాను. ఎలా రియాక్ట్ అయ్యింది, ఏం చెప్పిద్ది అనేది చూద్దాం. నిన్న ఒకటి అడుగుతా, చెప్పాలి. మీరు 5 రకాలు చెల్లింది కదా, నీకు అందరికన్నా ఎవరంటే ఇష్టం? ఎవరు చెప్పమంటా? అవును, నీకు ఎవరంటే ఇష్టం వాళ్ళ పేరు చెప్పు. మీ 5 అక్కలు చెల్లింది పెద్ద అమ్మాయితో నాకు పెళ్ళిళ్ళు బళ్ళుకి అనేసి తల్లిలాగా చేసింది. అన్ని అమ్మమ్మ చచ్చిపోతే పెళ్ళిళ్ళు మీకు కానీ
దేనికైనా కానీ ఉమ్, పెళ్ళిళ్ళు చేయటం ఉమ్. అయితే ఇప్పుడు నీకు పెద్ద అమ్మ అంటే ఇష్టం అందరికన్నా. నాకు అమ్మ వంటలన్నీ చేసిందని పెద్ద అమ్మ ఈ అమ్మ కలిసి చేసిందని సెంటర్లో అమ్మను ఆ అమ్మ చేసింది. మరి మీ ఇద్దరు అన్నయ్యల్లో ఎవరంటే ఇష్టం? మీ ఇద్దరు అన్నయ్యల్లో ఎవరంటే ఇష్టం? చిన్నయ్య అంటేనే ఇష్టం. ఎందుకు? అదంటేనే ఇదిగా ఉంది. ఉమ్, సరే మేము ముగ్గురులో ఎవరంటే ఇష్టం నీకు? నాకు ముగ్గురు ఒకటే అట కాదు, కాదు. ఎవరో ఒకరి పేరే చెప్పాలి. నానేవాడు నీకు పెద్ద కొడుకు అంటే ఇష్టం, నీ ముగ్గురు కొడుకు నీ పెద్ద కొడుకు అంటే నా సంగతి నాకు అట్లా తీసేయ్. ఉండదు. నాకు ముగ్గురు ఒకటే అనిపించింది. మీరు ఎన్నన్నా అనుకోండి, నాకేందో ఒకడి మీద ఎక్కువ ఒకడి మీద తక్కువ అని ఉండదు. మరి ఎప్పుడు అన్నయ్య వాళ్ళనే పొగుడుతావు? నిన్ను పొగుడుతా ఏం పొగిడానమ్మా ఎప్పుడు అన్నయ్య గురించే చెబుతావు కదా. నీ గురించి చెప్పలేదా? ముగ్గురు ఒకటే, నాకు ఎక్కువ తక్కువ ఏం ఉండదు. నానేవాడు బాగా ఆయన కొద్ది మీద ఉండేది కొద్దిగా చిన్నప్పుడు 6-7 నెలలు ఉంటానా తెచ్చుకొని వాడి మీద ఉండి సెట్ చేసుకుంటాను. మరి నాన్నకి ఎవరంటే ఇష్టం? ఎవరు నువ్వు అయితే ఇష్టం అనేవాడు చెప్పాడు కదా వచ్చినమ్మ కూర్చొచ్చామంత పాటు నాన్న అడగంగానే నువ్వంటేనే ఇష్టం అని చెప్పావు ఎప్పుడు అడిగినా కూడా. నువ్వేమో ముగ్గురు అంటే ఇష్టం నేను అని ఎప్పుడు అట్టే చేస్తాను. నాకు ముగ్గురు ఒకటే, నాకు ఎక్కువ తక్కువ ఏమనిపించింది. నాకేందో అన్నమాట చెబుతున్నా అదేమో పప్పని కాదు. మరి నీకేం కూర అంటే ఇష్టం? ఎక్కువైనా తింటాను నేను. కూర ఏముంది నేను తిన కూర అంటూ ఉండదు మా అన్ని కూరలు తింటాను. స్వీట్లో? స్వీట్లు అంటే మైసూర్ కొబ్బరికి ఇష్టం. గులాబ్ జామ్ అంటే ఇష్టంగా? అది ఇష్టమే. ఇప్పుడు మనవాళ్ళందరిలో కాడికి మనవరాళ్ళందరిలో కాడికి ఎవరంటే ఇష్టం? బొబ్బులు అంటే ఇష్టం. ఎందుకు? ఏంటంటే పెంచానుగా ముందు పుట్టిండవాడేగా ముందు పుట్టిండవాడే 4-3 ఏళ్ళు వెళ్తాను నేను. 3వ సంవత్సరం వచ్చింది దాకా ఉన్నాడు. తర్వాత సాగిపోయింది. ఇప్పుడు ఎలా అలా వస్తారు ఎవరు మరి నాకెవరంటే ఇష్టం? నానంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం? నీకే తెలియదు. నీకేమనిపించిందో చెప్పు. నువ్వు చెప్పు. నాకెవరు ఇష్టం నేను చెప్పడం కదా, నేను నిన్ను అడుగుతున్నా. నీకు తెలిసినంత వరకు నీకెవరంటే ఇష్టం? నేను ఎక్కడ చెప్పగలుగుతాను అన్నమాట. నీకు అనిపించింది చెప్పు. నానంటేనే ఇష్టం నీకు, అవునా కదా? అది నానంటేనే ఇష్టం, కానీ ఏదైనా నిన్న ఒక మాట అంటే మళ్ళీ నా మీద కోపం వచ్చేది. ఏదైనా తిడుతున్నా ఒక పిల్లల మళ్ళీ నా మీద అరిసేదాన్ని కదా. నాకేందో అట్లా ఉండదు. ఏందో నాకు ముగ్గురు ఒకటిగానే అనిపిస్తారు. ఒకరి మీద మళ్ళీ అప్పుడు అనిపించింది నానంటేనే ఇష్టంగా మళ్ళీ నాన్న తిడతానేంది అమ్మని ఏదన్నా అనగానే. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో చెప్పలేదుగా. నేను ఇవాళ ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. నిజంగానే ఎప్పుడు ఉండమన్నా ఉండలేదు అంటున్నావు కదా, అందుకని ఇవాళ ఉందాం అనుకుంటున్నాను. ఎక్కువ అవుతాయా? ఇంకా కారం కూడా సుమారును కలుపుకోవడమేనా? చూసుకుంటాం కదా, నాకి ఉప్పు అన్నీ వేసి చూసుకుంటాం కదా, నాకి చూస్తాను వేసి ఏమవుతుంది కట్టి పట్టిద్ది ఇంకా ఎట్టయిన దాంట్లో వేస్తాం పులుసులో వేయాలా. సరిపోయింది, కొంచెం వేసేదా? సరిపోయింది, దీంట్లో సరిపోయింది. మెదిగిందా? అది గిన్నె ఇది మొత్తం వేసేదా? పెట్టింది మెదిగిందా? మెదిగిందిలే. కల్లుప్ప జీలకర్ర కూడా ఎక్కువ నలిపి దోసకబులు లేకుండా తీసుకొస్తాను. ఇప్పుడైతే దీంట్లో ఉల్లిపాయలు కట్ చేసింది కదా అవి, అలాగే కారము అంటే ఎండుమిరకాయలు వేపుకున్నాం కదా అవైతే కారం కొట్టి దీంట్లో కలిపింది, అలాగే బెల్లం కూడా వేసింది అనమాట తొక్కి. ఇంక ఇప్పుడంటే ఇట్లా రోట్లో వేసి తొక్కింది, కానీ మేము చిన్నపిల్లలు అప్పుడైతే కట్టెల పొయ్యి రాజేసుకునే వాళ్ళం కదా, ఆ నుప్పుల మీద కాల్చి వాటిని చేత్తోనే నలిపేసి పొడుగులాగా అయిపోయేది అనమాట మిరపకాయలు. ఇంకా ఆ కారం అయితే కలిపేది. ఇంక ఇప్పుడైతే
మిరపకాయలు అట్లా నలిపితే నలగలేదని రోట్లో అయితే దంచింది. ఇంక ఇప్పుడు దీంట్లో చింతపండు రసం పిండి కలుపుతుంది. ఇంక ఇవి మొత్తం కలిపిన తర్వాత ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఇంకా కలిపేసుకోవడమేనమాట. అయితే దీంట్లో ఏమేమి వేసామంటే ఉల్లిపాయ, ఎండుమిరపకాయల కారం, అట్లాగే బెల్లము, జీలకర్ర, చింతపండు రసం. ఇంకా జీలకర్ర వేయలేదు, వెయ్యాలి. మనమైతే ఇట్లా చేసుకుంటాం కదా, కొంతమంది ఏమో పచ్చిమిరకాయలతో కూడా చేసుకుంటున్నారు. చూడు సరిపోయిద్దా? చాలా కొంచెం వేసేది. ఇంకా మేమైతే పచ్చి పులుసు ఇలాగే చేసుకుంటాం. ఇంకా దీన్ని తిరగమాత ఏం పెట్టవసరం లేదు. ఇంక ఇట్లా డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినేసేయడమే. మేము చేసే ప్రాసెస్ అయితే ఇదనమాట. మేము చిన్నప్పటి నుంచి ఎండాకాలం వచ్చింది అంటే 2 రోజులకి 3 రోజులకి లేదా వారానికి ఒకసారి అయినా సరే ఇట్లా చేసేదమ్మ, తినేవాళ్ళం. అమ్మ నీకు గుర్తుందా, ఎండాకాలం వచ్చింది అంటే మనం పెంటింట్లో ఉన్నప్పుడు వంకాయ పాలు పోసి ఉండటం, బీరకాయ పాలు పోసి ఉండటం, సాయంత్రం పూట ములక్కాయ పాలు పోసి ఉండటం. ఎండాకాలం వచ్చిందంటే చాలు, మేము 3 పిల్లలము 2-3 గేదెలు పాడున్నా సరే ఎంత పని ఉన్నా సాయంత్రం పూట రోజు బీరకాయ పాలకూర, వంకాయ పాలకూర, ములక్కాయ పాలకూర అట్లా రోజు వండుతానే ఉండేది మా అమ్మ ఇసుక్కోకుండా. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి కాబట్టి ఏ పూటకు ఆ పూట వంట చేసుకున్నా పెద్ద పని ఏమి అనిపించదు. అప్పుడంటే గ్యాస్ పొయ్యిలు లేవు కదా, కట్టెల పొయ్యి మీదే అసలు ఇసుక్కోకుండా రోజు చేసేది మా అమ్మ. ఇంక ఈ పచ్చి పులుసు ఒకటి, ఉల్లిపాయ కారం ఒకటి మా నాన్నకి చాలా ఇష్టం. పద్దాకలు అడిగి చేయించుకునేవాడు. ఇంకా టమాటా పచ్చడి అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. అది మా అమ్మ చేతితో చేసిన టమాటా పచ్చడి అంటే మా అన్నయ్య వాళ్ళకి, నాకు, అంజలికైనా, షర్మిలాకైనా, మా పిల్లలకైనా అందరికీ ఇష్టం మా అమ్మ చేతితో చేసిన టమాటా పచ్చడి. ఇంకా అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఈ పచ్చి పులుసు చూడంగానే. పచ్చి పులుసు అయితే రెడీ. అన్నీ సరిపోయినాయి. అవసరంలే, సరిపోయినాయి అన్నీ. ఉప్పు కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సుమారుని వేసినా కూడా బాగుంది. లేదు సరిపోయింది, అవసరంలే. ఇదండి మా అమ్మ నా కోసం చేసిన పచ్చి పులుసు. నాకు చాలా ఇష్టం ఇదంటే. ఇంకా రైస్లో తినేటప్పుడు చెప్తా ఎలా ఉందో, ఓకేనా? ఇంక ఇప్పుడైతే అమ్మ స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకుంటుంది. ప్రతిరోజు కూడా ఇంట్లో పూజ చేసుకుందే భోజనం చేయదనమాట. ఎంత లేట్ అయినా సరే పూజ చేసుకున్న తర్వాతే భోజనం చేస్తుంది. ఇంకా గురువారం రోజు అయితే మాత్రం 2 పూట్ల చేసిద్ది. విడిగానేమో సాయంత్రం పూట చేసిద్ది అనమాట రోజు. ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. మధ్యలో కొన్ని రోజులు మాత్రం నాన్నకి హెల్త్ బాగోనప్పుడు ఇంకా నాన్నకి అన్నీ చేయటమే కదా, ఇంకా అప్పుడైతే మధ్యలో కొన్ని రోజులు చేయలేక వదిలేసింది. మళ్ళీ ఇప్పుడైతే రోజు చేసుకుంటుంది అనమాట. ఇంకా అమ్మ పూజ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఇంకిద్దరం కలిసి భోజనం చేస్తున్నాం. చారు అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇందాక నేను అన్నీ కరెక్ట్గా సరిపోయి అన్నాను కదా, అమ్మ చూసి కొంచెం ఉప్పు పడితేనే టేస్ట్ వచ్చింది అని చెప్పి మళ్ళీ కొంచెం సాల్ట్ కలిపింది అనమాట. కలిపిన తర్వాత ఇప్పుడు ఇంకా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చెప్పాను కదా నాకు చాలా ఇష్టం అని. అమ్మ చేతితో చేసిన పచ్చి పులుసు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు నా కోసం అని చెప్పి చేస్తూ ఉంటుంది. ఈ ఎండాకాలం వచ్చిందంటే మాత్రం పచ్చి పులుసు అయితే కంపల్సరీగా చేసి పంపిస్తూ ఉంటుంది. అప్పుడు నాకని కాదు, అన్నయ్య వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా మేమిద్దరం భోజనం చేసిన తర్వాత అమ్మ అయితే రోజు సాయంత్రం పూట ఏదో ఒక సీరియల్ చూసిద్దంట. ఇంకా అదైతే చూస్తుంది. నాకైతే ఇంకా వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు టీవీ చూడాలి అని. ఇంకా భోజనం చేయడం అయిపోయిందిగా, కొంచెంసేపు బయట అట్లా వాకింగ్ చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే టీవీ చూస్తూ ఉందన్నమాట. ఇంకా ఈరోజు అయితే సరదాగా అమ్మతో ఇలా గడిపాను. చాలా హ్యాపీగా అనిపించింది. నేను రావటం కూడా అమ్మకు కూడా చాలా హ్యాపీ అనమాట. ఓకేనా అండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎప్పటి నుంచో అమ్మతో ఒక వీడియో తీయాలి అనుకున్నాను. ఇంకేటు ఈరోజు వచ్చాను కదా, ఇంకా వీడియో కూడా తీసాను అనమాట. ఎలా ఉందో కూడా చెప్పండి.